బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ పుస్తకం 88, సంపుటి 9, కష్టాలు మరియు ప్రపంచ వినాశనం, సంచిక 172. అస్మా రజి అల్లాహు తాలా అన్హా గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: నా వద్దకు వచ్చే వారి కోసం నేను నా కౌసర్ సరస్సు వద్ద ఎదురు చూస్తూ ఉంటాను. అప్పుడు కొంతమందిని నా నుండి తీసుకుపోతారు. దానిపై నేను నా అనుచరులారా అని అంటాను. అప్పుడు మీకు తెలియదు, వారు మతభ్రష్టులుగా తమ మతాన్ని విడిచిపెట్టి మారిపోయారు అని చెప్పబడుతుంది. ఇబ్న్ అబీ ములైకా ఇలా అన్నారు: ఓ అల్లాహ్, మేము ఇస్లామీయ మతం నుండి వెనుదిరగకుండా మరియు పరీక్షలకు గురి కాకుండా నీ శరణు కోరుతున్నాము. హదీస్ 173. అబ్దుల్లా రజి అల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: కౌసర్ సరస్సు వద్ద నేను మీకు పూర్వీకుడిని. మీలో కొందరిని నా వద్దకు తీసుకువస్తారు. నేను వారికి నీరు అందించడానికి ప్రయత్నించినప్పుడు వారిని నా నుండి బలవంతంగా లాక్కెళ్తారు. అప్పుడు నేను, ఓ ప్రభు, నా సహచరులు అని ప్రార్థిస్తాను. అప్పుడు సర్వశక్తివంతుడు అయిన అల్లాహ్ ఇలా అంటారు: నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వారు ఏమి చేశారో నీకు తెలియదు. నీ తర్వాత వారు ధర్మంలో కొత్త విషయాలను ప్రవేశపెట్టారు. సంఖ్య 174. సహల్ బిన్ సాద్ రజి అల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనడం నేను విన్నాను: కౌసర్ సరస్సు వద్ద నేను మీకు ముందు ఉండేవాడిని, మరియు దాని వద్దకు వచ్చిన వారెవరైనా దాని నుండి త్రాగుతారు, మరియు దాని నుండి త్రాగిన వారెవరికి ఆ తర్వాత ఎప్పటికీ దాహం వేయదు. నాకు తెలిసిన మరియు నేను తెలిసిన కొంతమంది నా వద్దకు వస్తారు. ఆ తర్వాత నాకు మరియు వారికి మధ్య ఒక అడ్డుగోడ ఏర్పాటు చేయబడుతుంది. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజి అల్లాహు అన్హు ఇంకా ఇలా జోడించారు: ప్రవక్త ఇంకా ఇలా అన్నారు: ఆ ప్రజలు నా నుండి వచ్చిన వారే అని నేను చెబుతున్నాను. అప్పుడు నీ తర్వాత వారు చేసిన మార్పులు మరియు కొత్త విషయాలు ఏమిటో నీకు తెలియదు అని చెప్పబడుతుంది. అప్పుడు నేను ఇలా అంటాను: నా తర్వాత మతాన్ని మార్చుకున్న వారు కరుణకు చాలా దూరంగా ఉన్నారు. సంఖ్య 175. అబ్దుల్లాహ్ రజి అల్లాహు అన్హు గారి కథనం. అల్లాహ్ ప్రవక్త మాతో ఇలా అన్నారు: నా తర్వాత మీరు ఇతరుల పక్షాన స్వార్థాన్ని మరియు మీరు ఆమోదించని ఇతరుల విషయాలను చూస్తారు. వారు అడిగారు: ఓ అల్లాహ్ ప్రవక్త, అలాంటి పరిస్థితులలో మమ్మల్ని ఏమి చేయమని మీరు ఆజ్ఞాపిస్తున్నారు? ఆయన అన్నారు: వారి హక్కులను వారికి చెల్లించండి, వారి హక్కులను వారి పాలకులకు చెల్లించండి, మరియు మీ హక్కులను అల్లాహ్ నుండి అడగండి. హదీస్ 176. ఇబ్న్ అబ్బాస్ రజి అల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఎవరైనా తన పాలకుడు చేసిన పనిని ఆమోదించకపోతే అతను సహనం వహించాలి. ఎందుకంటే పాలకుడికి కొద్దిగా కూడా అవిధేయత చూపినవాడు ఇస్లాంకు పూర్వం ఉన్న అజ్ఞాన కాలంలో మరణించిన వారిలాగే మరణిస్తారు, అంటే తిరుగుబాటు పాపులాగా. హదీస్ 177. ఇబ్న్ అబ్బాస్ రజి అల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఎవరైనా తన పాలకుడు చేసిన పనిని ఇష్టపడకపోతే అతను సహనం వహించాలి. ఎందుకంటే ముస్లింల సాంగత్యం నుండి కొద్దికాలం పాటు వేరుపడి మరణించిన వాడు ఇస్లాంకు పూర్వం ఉన్న అజ్ఞాన కాలంలో మరణించిన వారిలాగే మరణిస్తాడు, అంటే తిరుగుబాటు పాపులాగా. సంఖ్య 178. జునదా బిన్ అబీ ఉమయ్య రజి అల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఉబాదా బిన్ సామిత్ రజి అల్లాహు అన్హు అనారోగ్యంతో ఉన్నప్పుడు మేము ఆయన వద్దకు వెళ్ళాము. మేము ఇలా అన్నాము: అల్లాహ్ మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేయుగాక. మీరు ప్రవక్త నుండి విన్న మరియు దాని ద్వారా అల్లాహ్ యొక్క ప్రయోజనం చేకూర్చే ఒక హదీసును మాకు చెబుతారా? అతను ఇలా అన్నారు: ప్రవక్త మమ్మల్ని పిలిచారు మరియు మేము ఆయనకు ఇస్లాం పట్ల విధేయత ప్రమాణం చేశాము. ఆయన మా నుండి ప్రమాణం తీసుకున్నప్పుడు పెట్టిన షరతులలో ఒకటి ఏమిటంటే, మేము చురుకుగా ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు, కష్టకాలంలో సుఖంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఆజ్ఞలను విని పాటించాలి. అంతేకాకుండా పాలకుడు మా హక్కులను ఇవ్వకపోయినా మేము అతనికి విధేయత చూపించి అతని హక్కులను ఇవ్వాలి. అతనికి బహిరంగ అవిశ్వాసం ఉన్నట్లు మేము గమనిస్తే తప్ప అతనితో పోరాడకూడదు. అందుకు అల్లాహ్ నుండి మా వద్ద రుజువు ఉంటుంది. సంఖ్య 179. ఉసైద్ బిన్ హుదైర్ రజి అల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చి, ఓ అల్లాహ్ ప్రవక్త, మీరు ఫలానా వ్యక్తిని నియమించారు, కానీ నన్ను నియమించలేదా అని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: నా తర్వాత మీకు మీ హక్కును ఇవ్వని పాలకులను మీరు చూస్తారు, కానీ మీరు వారికి వారి హక్కులను ఇవ్వాలి, మరియు నన్ను కలిసే వరకు సహనంతో ఉండండి. సంఖ్య 180. అబూ హురైరా రజి అల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా చేత సత్యవంతుడు మరియు విశ్వసనీయుడైన అనగా ప్రవక్త ఇలా అనగా నేను విన్నాను: నా అనుచరుల నాశనం
కురైష్ తెగకు చెందిన యువకుల చేతల ద్వారా జరుగుతుంది. సంచిక 181. జైనబ్ బింత్ జష్ కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎర్రబడిన ముఖంతో నిద్రలేచి ఇలా అన్నారు: అల్లా తప్ప మరెవరిని ఆరాధించే హక్కు లేదు. అరబులకు రాబోయే మహాకీడు వలన వినాశనం తప్పదు. ఈరోజు యాజూజ్ మాజూజ్ గోడలో ఈ విధంగా ఒక సందు చేయబడింది. సుఫియాన్ తన వేళ్లతో 90 లేదా 100 సంఖ్యను ఏర్పరుస్తూ దీనిని వివరించారు. మా మధ్య సజ్జనులు ఉన్నప్పటికీ మేము నాశనం అవుతామా అని అడగగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: అవును, కీడు పెరిగితే. సంఖ్య 182. ఉసామా బిన్ జైద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలోని ఒక ఎత్తైన భవనంపై నిలబడి ప్రజలతో ఇలా అన్నారు: నేను చూస్తున్నది మీరు చూస్తున్నారా? వారు లేదు అన్నారు. అప్పుడు ఆయన వర్షపు చినుకులు పడినట్లుగా మీ ఇళ్ల మధ్య కష్టాలు పడటాన్ని నేను చూస్తున్నాను అన్నారు. హదీస్ 183. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: కాలం వేగంగా గడిచిపోతుంది, సత్కర్మలు తగ్గిపోతాయి, ప్రజల హృదయాలలో పిసినారితనం ప్రవేశపెట్టబడుతుంది, కష్టాలు కనిపిస్తాయి, మరియు అల్ హర్జ్ అధికంగా ఉంటుంది. వారు ఓ అల్లా ప్రవక్త, అల్ హర్జ్ అంటే ఏమిటి అని అడిగారు. ఆయన హత్య అన్నారు. సంఖ్య 184. అబ్దుల్లా మరియు అబూ మూసా రజియల్లాహు తఆలా అన్హుమాల కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ప్రళయ గడియ స్థాపనకు సమీపంలో కొన్ని రోజులు ఉంటాయి. ఆ రోజులలో ధార్మిక అజ్ఞానం వ్యాపిస్తుంది, జ్ఞానం మాయమవుతుంది, మరియు అల్ హర్జ్ అధికంగా ఉంటుంది. మరియు అల్ హర్జ్ అంటే హత్య. సంఖ్య 185. అబూ మూసా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ప్రళయ గడియ స్థాపనకు సమీపంలో కొన్ని రోజులు ఉంటాయి. ఆ రోజులలో ధార్మిక జ్ఞానం మాయమవుతుంది, మరియు సాధారణ అజ్ఞానం వ్యాపిస్తుంది, మరియు అల్ హర్జ్ అధికంగా ఉంటుంది. మరియు అల్ హర్జ్ అంటే హత్య. సంఖ్య 186. అబూ మూసా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు. పైన చెప్పిన హదీసులోనే ఇథియోపియన్ భాషలో హర్జ్ అంటే చంపడం. సంఖ్య 187. అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ప్రళయ గడియలు సమీపించే సమయంలో అల్ హర్జ్ రోజులు వస్తాయి, మరియు ధార్మిక జ్ఞానం తీసివేయబడుతుంది, అనగా ధార్మిక పండితుల మరణం ద్వారా, మరియు సాధారణ అజ్ఞానం వ్యాపిస్తుంది. అబూ మూసా రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు: ఇథియోపియన్ భాషలో అల్ హర్జ్ అంటే హత్య. ఇబ్నే మసూద్ రజియల్లాహు అన్హు గారు ఇలా జోడించారు: నేను అల్లా యొక్క ప్రవక్త ఇలా చెప్పడం విన్నాను: ప్రళయ గడియ సంభవించబోయే కాలంలో జీవించి ఉండే అత్యంత దుర్మార్గులలో నుండే అది ఉంటుంది. సంఖ్య 188. జుబైర్ బిన్ అదీ రజియల్లాహు అన్హు గారి కథనం మేము అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు వద్దకు వెళ్ళి అల్ హజ్జాజ్ చేతిలో మేము అనుభవిస్తున్న అన్యాయం గురించి ఫిర్యాదు చేశాము. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: మీ ప్రభువును కలుసుకునే వరకు సహనం వహించండి, ఎందుకంటే మీపై రాబోయే ఏ కాలమైనా దాని తర్వాత వచ్చే కాలం దానికంటే ఘోరంగా ఉంటుంది. నేను ఆ మాట ప్రవక్త నుండి విన్నాను. సంఖ్య 189. ఉమ్మే సలమా రజియల్లాహు అన్హు గారి కథనం ఒక రాత్రి అల్లా ప్రవక్త తీవ్ర భయంతో మేల్కొని ఇలా అన్నారు: సుబ్హానల్లాహ్, అల్లాహ్ ఎన్ని నిధులను అవతరింపజేశారు, మరియు ఎన్ని కష్టాలను పంపాడు. ఈ గదులలోని స్త్రీలను ప్రార్థనల కోసం ఎవరు వెళ్ళి నిద్రలేపుతారు? ఆయన ఉద్దేశం తన భార్యలు, వారు ప్రార్థన చేయడానికి వీలుగా. ఆయన ఇంకా ఇలా అన్నారు: ఈ లోకంలో చక్కగా దుస్తులు ధరించిన ఆత్మ పరలోకంలో నగ్నంగా ఉండవచ్చు. సంఖ్య 190. వివరణ: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వాక్యం: ఎవరైనా మాకు వ్యతిరేకంగా ఆయుధాలు చేపడితే వారు మా వారు కాదు. సంఖ్య 191. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి వివరణ: అల్లా యొక్క ప్రవక్త ఇలా అన్నారు: ఎవరైనా మాకు వ్యతిరేకంగా ఆయుధాలు చేపడితే వారు మా వారు కారు. హదీస్ 192. అబూ మూసా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త గారు ఇలా అన్నారు: మనకు వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టిన వాడు మనలో ఒకడు కాదు. హదీస్ 193. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త గారు ఇలా అన్నారు: మీలో ఎవరు తమ ముస్లిం సోదరుడి వైపు ఆయుధంతో చూపించకూడదు, ఎందుకంటే అతనికి తెలియదు, శైతాన్ అతనిని కొట్టడానికి ప్రేరేపించవచ్చు, దానివల్ల అతను అగ్నిగుండంలో నరకంలో పడిపోతాడు. హదీస్ 194. సుఫియాన్ రజియల్లాహు అన్హు గారి కథనం నేను అమర్ రజియల్లాహు తఆలా అన్హుతో ఇలా అన్నాను: ఓ అబూ ముహమ్మద్, జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు ఇలా అనడం నువ్వు విన్నావా? బాణాలు పట్టుకున్న ఒక వ్యక్తి మసీదు గుండా వెళుతుండగా అల్లా ప్రవక్త అతనితో బాణాలను వాటి తలల వద్ద పెట్టుకో అని అన్నారు. అమర్ రజియల్లాహు తఆలా అన్హు అవును అని బదిలిచ్చారు. హదీస్ 195. జాబిర్ రజియల్లాహు అన్హు గారి కథనం ఒక వ్యక్తి మసీదు గుండా వెళ్తున్నాడు. అతని వద్ద బాణాలు ఉన్నాయి, వాటి తలలు బయటకు పొడుచుకొని ఉన్నాయి. ఆ ఇనప తలలు ఏ ముస్లింకు గీరకుండా గాయపరచకుండా పట్టుకోమని ప్రవక్త గారు ఆ వ్యక్తిని ఆదేశించారు.
హదీసు 196. అబూ మూసా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మీలో ఎవరైనా బాణాలు తీసుకువెళ్తూ మా మసీదు గుండా కానీ మా సంత గుండా కానీ వెళితే అతను ఆ ఇనుప తలలను పట్టుకోవాలి. లేదా ఇలా అన్నారు, వాటితో ముస్లింలలో ఒకరిని గాయపరచకుండా ఉండేందుకు అతను వాటి తలలను తన చేతితో గట్టిగా పట్టుకోవాలి. సంఖ్య 197. అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఒక ముస్లింను దూషించడం ఫుసూక్ చెడ్డ పని, మరియు అతన్ని చంపడం కుఫ్ర్ అవిశ్వాసం. సంఖ్య 198. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనగా నేను విన్నాను, నా తర్వాత మీరు ఒకరి మెడలు ఒకరు నరుక్కొని అవిశ్వాసంలోకి తిరిగి వెళ్ళకండి. సంఖ్య 199. అబూబకర్ రజియల్లాహు అన్హు గారి కథనం అల్లా ప్రవక్త ప్రజలను ఉద్దేశించి ఈరోజు ఏంటో మీకు తెలియదా అని అడిగారు. దానికి వారు అల్లాహకు మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అని జవాబిచ్చారు. ఆయన ఆ రోజుకు వేరే పేరు పెడతారేమో అని మేము అనుకున్నాం. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇది నెహ్రు రోజు కాదా అని అడిగారు. ఇది నెహ్రు రోజు కాదా అని అడిగారు. దానికి మేము అవును ఓ అల్లా ప్రవక్త అని జవాబిచ్చాం. ఆయన ఈ పట్టణం ఏది, ఇది నిషిద్ధ పట్టణం మక్కా కాదా అని అడిగారు. దానికి మేము అవును ఓ అల్లా ప్రవక్త అని జవాబిచ్చాం. అప్పుడు ఆయన ఇలా అన్నారు, మీ రక్తం, మీ ఆస్తులు, మీ గౌరవాలు మరియు మీ చర్మాలు ఒకరికొకరు ఎంత పవిత్రమైనవో మీ ఈ పట్టణంలో, మీ ఈ నెలలో, మీ ఈ రోజు కూడా అంతే పవిత్రమైనది. నేను మీకు అల్లా సందేశాన్ని తెలియజేయలేదా? మేము అవును అని జవాబిచ్చాం. ఆయన ఇలా అన్నారు, ఓ అల్లాహ్, దీనికి సాక్షిగా ఉండు. కాబట్టి ఇక్కడ ఉన్నవారు హాజరు కాని వారికి దీనిని, నా ఈ సందేశాన్ని తెలియజేయడం వారి విధి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రేక్షకుల కంటే విషయం తెలిసిన వాడే నిన్ను చెప్పిన దాన్ని బాగా అర్థం చేసుకోగలడు. కథకుడు ఇంకా ఇలా అన్నారు, వాస్తవానికి అది అలాగే జరిగింది. ప్రవక్త ఇంకా ఇలా అన్నారు, జాగ్రత్త, నా తర్వాత అవిశ్వాసులుగా ఒకరి మెడలు ఒకరు నరుక్కుంటూ ద్రోహం చేయకండి. సంఖ్య 200. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త గారు ఇలా అన్నారు, జాగ్రత్త, నా తర్వాత అవిశ్వాసుల వలె ఒకరి మెడలు ఒకరు నరుక్కుంటూ మార్గభ్రష్టులు కాకండి. సంఖ్య 201. జరీర్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం హజ్రతుల్ వదా సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నాతో ఇలా అన్నారు, ప్రజలు నిశ్శబ్దంగా ఉండి వినాలి. ఆ తర్వాత ఆయన ప్రజలను ఉద్దేశించి ఇలా అన్నారు, జాగ్రత్త, నా తర్వాత అవిశ్వాసుల వలె ఒకరి మెడలు ఒకరు నడుక్కుంటూ మార్గభ్రష్టులు కాకండి. సంఖ్య 202. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, సమీప భవిష్యత్తులో కొన్ని కష్టాలు సంభవిస్తాయి. ఆ సమయంలో నిలబడిన వానికంటే కూర్చున్నవాడు శ్రేష్ఠుడుగా ఉంటారు, మరియు నడిచేవానికంటే నిలబడినవాడు శ్రేష్ఠుడుగా ఉంటారు, మరియు పరిగెత్తేవానికంటే నడిచేవాడు శ్రేష్ఠుడుగా ఉంటారు. మరియు ఎవరైతే ఈ కష్టాలకు గురి అవుతారో అవి వారిని నాశనం చేస్తాయి. కాబట్టి ఎవరైతే వాటి నుండి రక్షణ మరియు ఆశ్రయం ఇచ్చే స్థలాన్ని కనుగొనగలరో వారు దానిలో ఆశ్రయము పొందాలి. సంఖ్య 203. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, త్వరలో కొన్ని కష్టాలు వస్తాయి. ఆ సమయంలో నిలబడిన వానికంటే కూర్చున్నవాడు శ్రేష్ఠుడు, నడిచేవానికంటే నిలబడినవాడు శ్రేష్ఠుడు, పరిగెత్తేవానికంటే నడిచేవాడు శ్రేష్ఠుడు. ఎవరైతే ఈ కష్టాలకు గురి అవుతారో అవి వారిని నాశనం చేస్తాయి. కాబట్టి ఎవరైతే వాటి నుండి రక్షణ లేదా ఆశ్రయం పొందే స్థలాన్ని కనుగొనగలరో వారు దానిలో ఆశ్రయం పొందాలి. సంఖ్య 204. అల్ హసన్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్ అహ్నాఫ్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, ఆ కష్టకాలం అలీ మరియు ఆయిషా రజియల్లాహు తఆలా అన్హాల మధ్య యుద్ధం రాత్రులలో నేను నా ఆయుధాలను తీసుకొని బయటికి వెళ్ళాను. అప్పుడు అబూబకర్ రజియల్లాహు అన్హు నన్ను కలిసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. నేను ఇలా జవాబిచ్చాను, నేను అల్లా ప్రవక్త యొక్క బంధువుకు అనగా అలీ రజియల్లాహు తఆలా అన్హుకి సహాయం చేయాలనుకుంటున్నాను. అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు ఇలా అన్నారు, అల్లా ప్రవక్త ఇలా అన్నారు, ఇద్దరు ముస్లింలు ఒకరితో ఒకరు పోరాడడానికి తమ కత్తులను బయటికి తీస్తే వారిద్దరూ నరకవాసులలో ఉంటారు. అప్పుడు ప్రవక్తతో ఇలా అడగబడింది, చంపిన వానికి పర్వాలేదు, కానీ చంపబడిన వాని సంగతి ఏమిటి? ఆయన ఇలా జవాబిచ్చారు, చంపబడిన వాడు తన ప్రత్యర్థిని చంపాలనే ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. సంఖ్య 205. అల్ అహ్నాఫ్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు ఇలా అన్నారు, ప్రవక్త పైన చెప్పిన హదీస్లో లాగానే. హదీసు 206. హుదైఫా బిన్ అల్ యమాన్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రజలు అల్లా ప్రవక్తను మంచి గురించి అడిగేవారు, కానీ నేను మాత్రం చెడు గురించి అడిగేవాడిని, ఎందుకంటే దాని ప్రభావం నాపై పడకూడదని.
అందుకే నేను ఇలా అన్నాను, ఓ ప్రవక్త, మేము అజ్ఞాన కాలంలో మరియు అత్యంత హీనమైన వాతావరణంలో జీవిస్తున్నాము. అప్పుడు అల్లాహ్ మాకు ఈ మంచిని, ఇస్లాంను ప్రసాదించారు. ఈ మంచి తర్వాత ఏదైనా చెడు ఉంటుందా? ఆయన ఉంటుంది అన్నారు. నేను ఆ చెడు తర్వాత ఏదైనా మంచి ఉంటుందా అని అడిగాను. ఆయన ఉంటుంది, కానీ అది మలినమై ఉంటుంది, స్వచ్ఛంగా ఉండదు అని జవాబిచ్చారు. నేను దాని మలినం ఏమిటి అని అడిగాను. ఆయన నా సంప్రదాయానికి విరుద్ధంగా ఇతరులకు మార్గదర్శనం చేసే కొందరు ఉంటారు. మీరు వారి కొన్ని పనులను ఆమోదిస్తారు, మరి కొన్నిటిని తిరస్కరిస్తారు అని జవాబిచ్చారు. నేను ఆ మంచి తర్వాత ఏదైనా చెడు ఉంటుందా అని అడిగాను. ఆయన ఇలా జవాబిచ్చారు, అవును, నరకాగ్ని ద్వారాల వద్ద కొందరు పిలుస్తూ ఉంటారు. వారి పిలుపుకు ఎవరైతే స్పందిస్తారో వారిని వారు నరకాగ్నిలో విసిరివేస్తారు. ప్రపంచం అంతం మాత్రం ఇలా అన్నారు. అప్పుడు నీవు ఆ స్థితిలో ఉండగా మృత్యువు నిన్ను కబిలించేంత వరకు ఒక చెట్టు వేళ్లను కొరికినా తిన్నా సరే ఆ వర్గాలన్నిటి నుండి వైదొలగు. సంఖ్య 207. అబూ అల్ అస్వద్ రజియల్లాహు అన్హు గారి కథనం. మదీనా ప్రజల నుండి ఒక సైనిక దళాన్ని నియమిస్తున్నారు మరియు వారిలో నా పేరు రాయబడింది. అప్పుడు నేను ఇక్రమా రజియల్లాహు అన్హును కలిశాను. నేను ఆయనకు దాని గురించి తెలియజేసినప్పుడు ఆయన నన్ను చాలా గట్టిగా నిరుత్సాహపరిచి ఇలా అన్నారు, అల్లాహ్ ప్రవక్తకు వ్యతిరేకంగా తమ సంఖ్యను పెంచుకోవడానికి కొంతమంది ముస్లింలు అన్య మతస్థులతో ఉన్నారని ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు తఆలా నాకు చెప్పారు. తద్వారా ముస్లిం సైన్యం నుండి బాణాలు వారిలో ఒకరిని తాకి చంపగలవు, లేదా ఒక ముస్లిం తన కత్తితో అతన్ని నరికి చంపగలడు. అప్పుడు అల్లాహ్ ఇలా అవతరింపజేశారు, నిశ్చయంగా అవిశ్వాసుల మధ్య ఉంటూ తమకు తామే అన్యాయం చేసుకుంటున్న వారి విషయానికి వస్తే దేవదూతలు వారిని నరకంలో తీసుకువెళ్తారు. సూరా నిసా 97వ ఆయత్. 208వ హదీస్. హుదైఫా రజియల్లాహు అన్హు గారి కథనం. అల్లాహ్ ప్రవక్త మాకు 2 ప్రవచనాలను వివరించారు. వాటిలో ఒకటి నెరవేరడం నేను చూశాను, రెండవది నెరవేరడం కోసం నేను ఎదురు చూస్తున్నాను. నిజాయితీ అనే సద్గుణం మనుషుల హృదయాల మూలాల్లోకి అల్లాహ్ నుండి దిగి వచ్చిందని, ఆ తర్వాత వారు దానిని ఖురాన్ నుండి నేర్చుకున్నారని, ఆపై వారు దానిని సున్నత్ నుండి నేర్చుకున్నారని ప్రవక్త మాకు చెప్పారు. ఆ నిజాయితీ ఎలా తీసివేయబడుతుందో ప్రవక్త మాకు చెప్పారు. ఆయన ఇలా అన్నారు, మనిషి నిద్రలేక జారుకుంటాడు. ఆ సమయంలో అతని హృదయం నుండి నిజాయితీ తీసివేయబడుతుంది మరియు అతని హృదయంలో ఒక చీకటి మచ్చ జాడల దాని ఆనవాలు మాత్రమే మిగిలి ఉంటుంది. అప్పుడు మానవుడు నిద్రలేక జారుకుంటాడు. ఆ సమయంలో నిజాయితీ మరింతగా క్షీణిస్తుంది. దాని జాడ ఎలా ఉంటుందంటే, ఖాళీపై నిప్పురవ్వ పడినప్పుడు పాదం వాచి పైకి ఉబ్బినట్లు కనిపించిన లోపల ఏమీ లేని బొబ్బలా ఉంటుంది. ప్రజలు తమ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, కానీ నమ్మదగిన వ్యక్తి అరుదుగా కనిపిస్తారు. ఫలానా తెగలో ఒక నిజాయితీపరుడు ఉన్నాడు అని చెప్పుకుంటారు. ఆ తర్వాత ఎవరో ఒక వ్యక్తి గురించి అతను ఎంత తెలివైనవాడు, మర్యాదస్తుడు, బలవంతుడు అని చెప్పుకుంటారు. అయినప్పటికీ అతని హృదయంలో ఆవగించే విశ్వాసం కూడా ఉండదు. నిస్సందేహంగా ఒకానొక కాలం వచ్చింది, అప్పుడు మీలో ఎవరితోనైనా బేరమాడడానికి నేను వెనకాడలేదు. ఎందుకంటే అతను ముస్లిం అయితే అతను ఇస్లాం నాకు రావాల్సినది చెల్లించమని అతన్ని బలవంతం చేసేది. ఒకవేళ అతను క్రైస్తవుడైతే ముస్లిం అధికారి నాకు రావాల్సినది చెల్లించమని అతన్ని బలవంతం చేసేవాడు. కానీ ఈరోజు నేను ఫలానా వ్యక్తితో తప్ప మరెవరితోనూ బేరమాడను. సంఖ్య 209. సల్మా బిన్ అల్ అక్వా రజియల్లాహు అన్హు గారి కథనం. ఆయన అల్ హజ్జాజ్ బిన్ యూసుఫ్ను సందర్శించారు. అల్ హజ్జాజ్ ఎలా అన్నారు, ఓ అక్వా కుమారుడా, నువ్వు బెదుయిన్లతో, అడవి ప్రాంతపు సంచార జాతులతో కలిసి అడవిలో నివసించడం ద్వారా నీ మడమల మీద వెనక్కి తిరిగావు, అంటే ఇస్లాంను వదిలిపెట్టావు. దానికి సలామా ఇలా సమాధానమిచ్చారు, కాదు, అల్లాహ్ ప్రవక్త నాకు బెదుయిన్లతో కలిసి అడవిలో నివసించడానికి అనుమతి ఇచ్చారు. యజీద్ బిన్ అబీ ఉబైద్ రజియల్లాహు అన్హు గారి కథనం. ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు తఆలా అన్హు హత్యకు గురైనప్పుడు సలామా బిన్ అల్ అక్వా అల్ రబాదా అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ వివాహం చేసుకొని పిల్లలను పొందారు. ఆయన తన మరణానికి కొన్ని రాత్రుల ముందే మదీనాకు వచ్చేంత వరకు అక్కడే నివసించారు. సంఖ్య 210. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు గారి కథనం. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఒక సమయం రాబోతుంది, అప్పుడు ఒక ముస్లిం యొక్క అత్యుత్తమైన ఆస్తి గొర్రెలే అవుతాయి. విపత్తుల నుండి తన మతాన్ని కాపాడుకుంటూ పారిపోవడానికి అతను వాటిని పర్వత శిఖరాలకు మరియు వర్షాలు కురిసే ప్రదేశాలకు తీసుకువెళ్తాడు. సంఖ్య 211.
అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రజలు ప్రవక్తను పట్టుబట్టి మరీ అనేక ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. అప్పుడు ఒకరోజు ఆయన మెంబర్ ఎక్కి ఇలా అన్నారు: మీరు నన్ను ఏ ప్రశ్న అడిగినా నేను దానికి మీకు వివరణ ఇస్తాను. నేను కుడి మరియు ఎడమ వైపులా చూశాను. అక్కడ ప్రతి మనిషి తన వస్త్రంతో తల కప్పుకొని ఏడుస్తూ కనిపించారు. అప్పుడు ఒక వ్యక్తి లేచి నిలబడ్డారు. ఇతరులతో గొడవ పడినప్పుడల్లా అతను తన తండ్రికి పుట్టినవాడు కాదనే నిందను ఎదుర్కొనే వ్యక్తి అతను ఇలా అన్నారు: వల్లా ప్రవక్త, నా తండ్రి ఎవరు అని అడగగా ప్రవక్త ఇలా సమాధానం ఇచ్చారు: నీ తండ్రి హుదైఫా. అప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు లేచి ఇలా అన్నారు: మేము అల్లాను మా ప్రభువుగా, ఇస్లాంను మా మతంగా మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మా ప్రవక్తగా అంగీకరిస్తున్నాము. అలాగే విపత్తుల దుష్ప్రభావాల నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాము. ప్రవక్త ఇలా అన్నారు: ఈ రోజున కనిపించినంతగా మంచి మరియు చెడులను నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. నిస్సందేహంగా స్వర్గం మరియు నరకం నా కళ్ళ ముందు ప్రదర్శించబడ్డాయి. ఆ గోడ ముందు అవి కనిపించేంత స్పష్టంగా నేను వాటిని చూశాను. కతాదా రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: ఈ హదీసు ఈ కింది ఖురాన్ వాక్యానికి వివరణగా చెప్పబడేది. ఓ విశ్వాసులారా, మీకు స్పష్టం చేయబడితే మీకు ఇబ్బంది కలిగించే విషయాల గురించి ప్రశ్నలు అడగకండి. సూరా మాయిదాలో 101 ఆయత్. సంఖ్య 212. సలీం రజియల్లాహు తఆలా అన్హు గారి తండ్రి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మెంబర్ పక్కన నిలబడి తూర్పు దిశగా తన వేలును చూపిస్తూ ఇలా అన్నారు: అక్కడ విపత్తులున్నాయి. శాతాను తల బయటకు వచ్చే వైపు నుండి అవి వస్తాయి, లేదా సూర్యుడు ఉదయించే వైపు నుండి అని అన్నారు. సంఖ్య 213. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం. అల్లా ప్రవక్త తూర్పు వైపు తిరిగి ఇలా అనడం నేను విన్నాను: నిశ్చయంగా అక్కడ విపత్తులున్నాయి. శాతాను తల బయటకు వచ్చే వైపు నుండి అవి వస్తాయి. సంఖ్య 214. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఓ అల్లాహ్, మేము మా షామ్ ప్రాంతంపై నీ ఆశీర్వాదాలను కురిపించు. ఓ అల్లాహ్, మా యమన్పై నీ ఆశీర్వాదాలు కురిపించు. ప్రజలు మరియు మా నజ్దుపై కూడా అని అన్నారు. అప్పుడు ఆయన: ఓ అల్లాహ్, మా షామ్ పై నీ ఆశీర్వాదాలను కురిపించు అని అన్నారు. మా యమన్ దేశంపై నీ ఆశీర్వాదాలను కురిపించు. అప్పుడు ప్రజలు: ఓ అల్లాహ్ ప్రవక్త, మా నజ్దు ప్రాంతంపై కూడా అని కోరారు. మూడోసారి ప్రవక్త గారు ఇలా అన్నారని నాకు అనిపిస్తోంది: అక్కడ భూకంపాలు మరియు ఉపద్రవాలు సంభవిస్తాయి. అక్కడి నుండే సాతాను తల అతని వర్గం బయటపడుతుంది. సంఖ్య 215. సయీద్ బిన్ జుబైర్ రజియల్లాహు అన్హు గారి కథనం. అబ్దుల్లా బిన్ ఉమర్ మా వద్దకు వచ్చారు. ఆయన మాకు ఏదైనా మంచి హదీస్ చెబుతారని మేము ఆశించాము. కానీ మేము అడగకముందే ఒక వ్యక్తి లేచి ఆయనతో ఇలా అన్నారు: ఓ అబూ అబ్దుర్ రెహమాన్, అల్లా కల్లోల సమయాల్లో, ఫిత్నాల ఉపద్రవాల కాలంలో జరిగిన యుద్ధాల గురించి మాకు చెప్పండి. ఎందుకంటే అల్లాహ్ ఇలా అంటున్నారు: ఉపద్రవం తొలగిపోయేంత వరకు వారితో పోరాడండి. సూరా బక్రాలో 193 ఆయత్. ఇప్పుడు ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు ఆ వ్యక్తితో ఇలా అన్నారు: ఆ ఉపద్రవం అంటే ఏమిటో నీకు తెలుసా? నీ తల్లి నిన్ను కోల్పోవుగాక, అంటే నీకు బుద్ధి లేదా అని మందలించే మాట. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్య మతస్థులతో పోరాడేవారు. ఎందుకంటే అప్పట్లో ఒక ముస్లిం తన మత విషయంలో పరీక్షకు గురయ్యేవాడు. అన్య మతస్థులు అతన్ని చంపేవారు లేదా బందీలుగా గొలుసులతో బంధించేవారు. ఆయన పోరాటం కేవలం అధికారం కోసం సాగించే మీ పోరాటం లాంటిది కాదు. సంఖ్య 216. షకీక్ రజియల్లాహు అన్హు గారి కథనం. హుదైఫా రజియల్లాహు అన్హు ఇలా అనడం నేను విన్నాను: మేము ఉమర్ రజియల్లాహు అన్హుతో కూర్చున్నప్పుడు ఆయన ఉపద్రవాల గురించి ప్రవక్త చెప్పిన మాట ఎవరికి గుర్తుంది అని అడిగారు. హుదైఫా రజియల్లాహు అన్హు ఇలా చెప్పారు: ఒక వ్యక్తికి తన కుటుంబం, ఆస్తి, పిల్లలు మరియు పొరుగువారి విషయంలో కలిగే ఉపద్రవాలకు, చిన్నపాటి కష్టాలకు ప్రాయశ్చిత్తం అతని ప్రార్థనలు, జకాత్ మరియు మంచిని ఆదేశించడం, చెడును వారించడం ద్వారా లభిస్తుంది. అప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: నేను ఆ ఉపద్రవాల గురించి అడగడం లేదు. సముద్రపు అలల మాదిరిగా పొంగి వచ్చే ఆ భయంకరమైన ఉపద్రవాల గురించి అడుగుతున్నాను. హుదైఫా రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: ఒక విశ్వాసుల నాయకుడా, దాని గురించి చింతించకండి, ఎందుకంటే మీకు మరియు వారికి మధ్య ఒక మూసి ఉన్న ద్వారం ఉంది. అప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు ఆ ద్వారం పగలగొట్టబడుతుందా లేక తెరవబడుతుందా అని అడిగారు. దానికి నేను లేదు, అది పగలగొట్టబడుతుంది అని చెప్పాను. ఉమర్ రజియల్లాహు అన్హు అన్నారు: అయితే అది ఎప్పటికీ మూసివేయబడదు. నేనన్నాను: అవును, మేము హుదైఫాను అడిగాము,
ఉమర్ రజల్లాతలనుహుకు ఆ తలుపు అర్థం ఏమిటో తెలుసా? అతను జవాబిచ్చారు. అతను, నాకు ఎలా తెలుసంటే రేపు ఉదయానికి ముందే రాత్రి అవుతుంది. ఎందుకంటే నేను ఆయనకు దోషాలు లేని ఒక సత్యమైన కథనాన్ని వివరించాను. ఆ తలుపు ఎవరిని సూచిస్తుందో హుదైఫాను అడగడానికి మాకు ధైర్యం చాలలేదు. కాబట్టి మేము మస్రూకును ఆ తలుపు దేనికి ప్రతీక అని అతన్ని అడగమని ఆదేశించాం. అతను జవాబిచ్చారు, ఉమర్ రజల్లాహు అన్హు. సంఖ్య 217. అబూ మూసా అల్ అషరీ రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త ఏదో పని మీద మదీనాలోని తోటలలో ఒకదానికి వెళ్ళారు మరియు నేను ఆయనను అనుసరించడానికి వెళ్ళాను. అతను తోటలలో ప్రవేశించినప్పుడు నేను దాని ద్వారం వద్ద కూర్చొని, ప్రవక్త నాకు ఆజ్ఞాపించకపోయినా ఈరోజు నేను ఆయన ద్వారపాలకుడిగా ఉంటాను అని మనసులో అనుకున్నాను. ప్రవక్త వెళ్ళి తన అవసరాన్ని తీర్చుకొని బావికి కట్టిన అంచున తన కాళ్లను పైనుంచి తీసి బావిలో వేలాడదీశారు. ఇంతలో అబూబకర్ రజల్లాహు అన్హు వచ్చి లోపలికి రావడానికి అనుమతి అడిగారు. నేను అతనితో, మీకు అనుమతి తెచ్చే వరకు ఆగు అని చెప్పాను. అబూబకర్ రజల్లాహు బయట వేచి ఉన్నారు. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వెళ్ళి, ఓ ప్రవక్త, అబూబకర్ రజల్లాహు అన్హు లోపలికి రావడానికి మీ అనుమతి అడుగుతున్నారు అని చెప్పాను. ఆయన అతన్ని లోపలికి రానివ్వు మరియు అతనికి స్వర్గ ప్రవేశ శుభవార్తను తెలియజేయి అని అన్నారు. కాబట్టి అబూబకర్ రజల్లాహు అన్హు లోపలికి ప్రవేశించి ప్రవక్తకు కుడివైపున కూర్చొని తన కాళ్లను పైనుంచి తీసి బావిలో వేలాడదీశారు. అప్పుడు ఉమర్ రజల్లాహు అన్హు వచ్చారు. నేను అతనితో, మీకు అనుమతి తెచ్చే వరకు ఆగు అని చెప్పాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, అతన్ని చేర్చుకోండి మరియు అతనికి స్వర్గ ప్రవేశం గురించిన శుభవార్త తెలియజేయండి. కాబట్టి ఉమర్ రజల్లాహు అన్హు ప్రవేశించి ప్రవక్త గారికి ఎడమ వైపున కూర్చొని తన కాళ్లను బయటపెట్టి బావిలో వేలాడదీశారు. దాంతో బావికి ఒకవైపు పూర్తిగా నిండిపోయింది. ఇంకెవరూ కూర్చోవడానికి చోటు లేకుండా పోయింది. అప్పుడు ఉస్మాన్ రజల్లాహు అన్హు వచ్చారు. నేను అతనితో, నీకు అనుమతి లభించే వరకు ఆగు అని అన్నాను. ప్రవక్త గారు ఇలా అన్నారు, అతన్ని చేర్చుకోండి మరియు అతనికి సంభవించబోయే ఒక ఆపదతో పాటు స్వర్గ ప్రవేశం గురించిన శుభవార్తను తెలియజేయండి. అతను ప్రవేశించినప్పుడు వారితో పాటు కూర్చోవడానికి అతనికి ఏ స్థలాన్ని కనుగొనలేకపోయారు. కాబట్టి అతను వారికి ఎదురుగా ఉన్న బావి యొక్క మరొక అంచుకు వెళ్ళి తన కాళ్లను బయట పెట్టి బావిలో వేలాడదీశారు. నా సోదరులలో ఒకరు రావాలని నేను కోరుకున్నాను. కాబట్టి అతని రాక కోసం నేను అల్లాహ్ను ప్రార్థించాను. ఇబ్న్ అల్ ముసైబ్ ఇలా అన్నారు, ఆ వ్యాఖ్యానం వారి సమాధులను సూచిస్తుందని నేను వ్యాఖ్యానించాను. మొదటి ముగ్గురి సమాధులు కలిసి ఉన్నాయి మరియు ఉస్మాన్ రజల్లాహు అన్హు గారి సమాధి వారి సమాధుల నుండి వేరుగా ఉంది. సంఖ్య 218. అబూ వైల్ రజల్లాహు అన్హు గారి కథనం. ఒక వ్యక్తి ఉసామా రజల్లాహు అన్హుతో ఇలా అన్నారు, మీరు ఈ ఉస్మాన్తో మాట్లాడారా? ఉసామా రజల్లాహు అన్హు ఇలా అన్నారు, చెడు మార్గాన్ని తెరిచిన మొదటి వ్యక్తి కాకుండా నేను అతనితో రహస్యంగా మాట్లాడాను. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పడం విన్న తర్వాత, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందిని పరిపాలించే పాలకుడిని నేను ఎప్పటికీ మంచివాడని చెప్పను. ఒక వ్యక్తిని తీసుకొచ్చి నరకాగ్నిలో వేస్తారు. అతని పిండి తిప్పే మిల్లులోని గాడిదల నరకంలో ప్రదక్షిణలు చేస్తారు. నరకంలోని ప్రజలందరూ అతని చుట్టూ చేరి, ఓ పలానా, నువ్వు ఇతరులను మంచి చేయమని ఆజ్ఞాపించి చెడు చేయకుండా వారిని నివారించలేదా అని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి, నేను ఇతరులను మంచి చేయమని ఆజ్ఞాపించేవాడిని, కానీ నేనైతే ఎప్పుడూ ఆ పని చేయలేదు. మరియు ఇతరులను చెడు చేయకుండా నివారించేవాడిని, కానీ నేనే ఆ చెడును చేసేవాడిని అని చెబుతారు. సంఖ్య 219. అబూబకర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, అల్ జమాల్ యుద్ధ సమయంలో అల్లాహ్ నాకు ఒక వాక్యంతో మేలు చేశారు. నేను ప్రవక్త నుండి విన్నాను. పర్షియా ప్రజలు ఖుస్రూ కుమార్తెను తమ రాణిగా పాలకురాలిగా చేసుకున్నారని ప్రవక్త విన్నప్పుడు ఆయన ఇలా అన్నారు, ఒక స్త్రీని తమ పాలకురాలిగా చేసుకున్న అటువంటి జాతి ఎన్నటికీ విజయం సాధించదు. సంఖ్య 220. అబూ మరియం అబ్దుల్లా బిన్ జియాద్ అస్సాదీ రజల్లాహు అన్హు గారి కథనం. తల్హా, అజుబైర్ మరియు ఆయిషా రజల్లాహు అన్హా బస్రాకు వెళ్ళినప్పుడు అలీ, అమ్మార్ బిన్ యాసిర్ మరియు హసన్ బిన్ అలీలను పంపారు. వారు కూఫాలో మా వద్దకు వచ్చి ప్రసంగ పీఠం ఎక్కారు. అల్ హసన్ బిన్ అలీ ప్రసంగ పీఠం పైభాగంలో ఉండగా అమ్మార్ అల్ హసన్ రజల్లాహు అన్హు కింద ఉన్నారు. మేమందరం ఆయన ముందు గుమిగూడాము. అమ్మార్ రజల్లాహు అన్హు ఇలా అనడం నేను విన్నాను, ఆయిషా రజల్లాహు అన్హా అల్ బుస్రాకు వెళ్ళిపోయారు. అల్లాహ్ సాక్షిగా ఆమె ఈ లోకంలోనూ పరలోకంలోనూ మీ ప్రవక్త భార్య. కానీ మీరు ఆయనకు, అల్లాహకు విధేయులవుతారా లేక ఆమెకు విధేయులవుతారా అని అల్లాహ్ మిమ్మల్ని పరీక్షిస్తున్నారు. హదీస్ 221. అబూ వైల్ రజల్లాహు అన్హు గారి కథనం. అమ్మార్
రజియల్లాహునుహు కూఫాలోని ఉపన్యాస వేదికపై నిలబడి ఆయిషా రజియల్లాహు అన్హా గారి గురించి మరియు ఆమె బుస్రాకు రావడం గురించి ప్రస్తావించి ఇలా అన్నారు: ఆమె ఈ లోకంలోనూ పరలోకంలోనూ మీ ప్రవక్త భార్య, కానీ ఈ విషయంలో మిమ్మల్ని అల్లాహ్ పరీక్షిస్తున్నారు. హదీస్ 222. అబూ వైల్ రజియల్లాహునుహు గారి కథనం. అలీ రజియల్లాహునుహు తన పక్షాన పోరాడమని వారిని ప్రోత్సహించడానికి అమ్మార్ రజియల్లాహునుహును కూఫాకు పంపినప్పుడు అబూ మూసా మరియు అబీ మసూద్ రజియల్లాహునుహుమాలు అతని వద్దకు వెళ్ళారు. వారు అతనితో నువ్వు ముస్లిం అయినప్పటి నుండి ఈ విషయంలో నీ తొందరపాటు కన్నా మాకు ఎక్కువ నిందార్హమైన పనిని నువ్వు చేయడం మేము ఎప్పుడూ చూడలేదు అన్నారు. అమ్మార్ రజియల్లాహు ఇలా అన్నారు: మీరిద్దరూ ముస్లింలు అయినప్పటి నుండి ఈ విషయానికి దూరంగా ఉండడం కన్నా నాకు ఎక్కువ నిందార్హమైన పనిని మీరు చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. అప్పుడు అబూ మసూద్ అమ్మార్ మరియు అబూ మూసా రజియల్లాహులకు ధరించడానికి 2 ముక్కల దుస్తులను ఇచ్చారు మరియు వారిలో ఒకరు కూఫా మసీదుకు వెళ్ళారు. సంఖ్య 223. షకీక్ బిన్ సలామా రజియల్లాహు గారి కథనం. నేను అబూ మసూద్, అబూ మూసా మరియు అమ్మార్ రజియల్లాహులతో కూర్చొని ఉన్నాను. అబూ మసూద్ రజియల్లాహు అమ్మార్ రజియల్లాహుతో ఇలా అన్నారు: నేను కోరుకుంటే నీవు తప్ప నీ సహచరులలో ఎవరికైనా తప్పు పట్టగలను. నీవు ప్రవక్త సహవాసంలో చేరినప్పటి నుండి ఈ విషయంలో నీ తొందరపాటు కంటే ఎక్కువగా నిన్ను నిందించదగినది నువ్వు చేసిన పనిని ఎప్పుడూ చూడలేదు. అమ్మార్ రజియల్లాహు ఇలా అన్నారు: ఓ అబూ మసూద్, మీరిద్దరూ ప్రవక్త సహవాసంలో చేరినప్పటి నుండి ఈ విషయం నుండి దూరంగా ఉండడం కంటే ఎక్కువగా నేను నిందించదగినది నువ్వు చేసిన పనిని కానీ నీ సహచరుడైన అబూ మూసా చేసిన పనిని కానీ ఎప్పుడూ చూడలేదు. అప్పుడు ధనవంతుడైన అబూ మసూద్ తన సేవకుడితో ఇలా అన్నారు: ఓ బాలుడా, 2 సూట్లు తీసుకురండి. తర్వాత ఆయన ఒకటి అబూ మూసాకు మరొకటి అమ్మార్ రజియల్లాహుకు ఇచ్చి వారితో శుక్రవారం నమాజ్కు వెళ్లే ముందు ఈ సూట్లను ధరించండి అని చెప్పారు. సంఖ్య 224. ఇబ్ని ఉమర్ రజియల్లాహు గారి కథనం. అల్లా ప్రవక్త ఇలా అన్నారు: అల్లాహ్ ఒక జాతిపై శిక్షను పంపితే అది ఆ జాతి ప్రజలందరిపై వివక్ష లేకుండా పడుతుంది. ఆపై వారు తమ కర్మల ప్రకారం పునరుత్థానం చేయబడతారు మరియు తీర్పు తీర్చబడతారు. సంఖ్య 225. అల్ హసన్ అల్ బస్రీ రజియల్లాహు గారి కథనం ప్రకారం అల్ హసన్ బిన్ అలీ రజియల్లాహు సైనిక దళాలతో ముఆవియా పైకి కదిలినప్పుడు అమర్ బిన్ అల్ ఆస్ ముఆవియా రజియల్లాహుతో ఇలా అన్నారు: ప్రత్యర్థి సైన్యం వెనక్కి తగ్గేంత వరకు వెనక్కి తగ్గని సైన్యాన్ని నేను చూస్తున్నాను. ముఆవియా రజియల్లాహు ఇలా అన్నారు: ముస్లింలు చంపబడితే వారి పిల్లలను ఎవరు చూసుకుంటారు? అమర్ బిన్ అల్ ఆస్ ఇలా అన్నారు: నేను వారిని చూసుకుంటాను. దానిపై అబ్దుల్లా బిన్ అమీర్ మరియు అబ్దుల్ రెహమాన్ బిన్ సమురా ఇలా అన్నారు: మనం ముఆవియాను కలుసుకొని శాంతిని ప్రస్తావిద్దాం. అల్ హసన్ అల్ బస్రీ ఇంకా ఇలా జోడించారు: నిస్సందేహంగా అబూ బకర్ రజియల్లాహు ఇలా చెప్పగా నేను విన్నాను. ఒకసారి ప్రవక్త ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా అల్ హసన్ బిన్ అలీ రజియల్లాహు వచ్చారు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: నా ఈ కుమారుడు ఒక నాయకుడు మరియు అల్లాహ్ అతనికి మేలు చేయగాక. అతని ద్వారా 2 ముస్లిం వర్గాల మధ్య శాంతి నెలకొలింది. సంఖ్య 226. హర్మలా రజియల్లాహు అన్హా గారి కథనం. ఉసామా బిన్ జైద్ నన్ను అలీ రజియల్లాహు వద్దకు కూఫాలో పంపి ఇలా అన్నారు: అలీ రజియల్లాహు నిన్ను ఇలా అడిగతారు, నీ సహచరుడు నాతో చేరడానికి ఏది అడ్డుపడింది? అప్పుడు నువ్వు అతనితో ఇలా చెప్పాలి: ఒకవేళ మీరు సింహం నోటిలో ఉన్నా నేను మీతో ఉండటానికి ఇష్టపడతాను, కానీ ఈ విషయంలో నేను ఏ పక్షం వహించను. హర్మలా రజియల్లాహు ఇంకా ఇలా అన్నారు: నేను అలీకి సందేశం పంపినప్పుడు ఆయన నాకు ఏమీ ఇవ్వలేదు, కాబట్టి నేను హసన్, హుస్సేన్ మరియు ఇబ్నె జాఫర్ రజియల్లాహుల వద్దకు వెళ్ళాను. వారు నా వంటపై చాలా సంపదను నింపారు. సంఖ్య 227. నాఫీ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మదీనా ప్రజలు యజీద్ బిన్ ముఆవియాను పదవీచ్యుతుణ్ణి చేసినప్పుడు ఇబ్ని ఉమర్ రజియల్లాహు తన ప్రత్యేక స్నేహితులను మరియు పిల్లలను సమావేశపరిచి ఇలా అన్నారు: పునరుత్థాన దినాన ప్రతి దోహికి ఒక జెండా ఎగురవేయబడుతుంది అని ప్రవక్త చెప్పగా నేను విన్నాను, మరియు మేము అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను విధించిన షరతులకు అనుగుణంగా ఈ వ్యక్తికి విధేయత ప్రమాణం చేశాము. మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త విధించిన షరతులకు అనుగుణంగా విధేయత ప్రమాణం చేసిన వ్యక్తితో పోరాడడం కంటే విశ్వాసఘాతకమైనది మరొకటి నాకు తెలియదు.
మరియు మీలో ఎవరైనా దీనికి అంగీకరించారని నేను ఎప్పుడైనా తెలుసుకుంటే యజీదును సింహాసనం నుండి దించి మరొకరికి విధేయత ప్రమాణం చేస్తే అతనికి నాకు మధ్య ఎడబాటు ఏర్పడుతుంది. సంఖ్య 228. అబూ అల్ మిన్హాల్ రజియల్లాహున్హు గారి కథనం. ఇబ్నే జియాద్ మరియు మర్వాన్ షామ్లో ఉన్నప్పుడు, ఇబ్నే అజ్జుబైర్ మక్కాలో అధికారాన్ని చేపట్టినప్పుడు మరియు బస్రాలో కుర్రా ఖారీజులు తిరుగుబాటు చేసినప్పుడు నేను మా నాన్నతో కలిసి అబూ బర్జా అల్ అస్లామీ వద్దకు వెళ్ళాను. మేము అతని ఇంటిలోకి ప్రవేశించగానే అతను బెత్తంతో కట్టిన ఒక గది నీడలో కూర్చొని ఉన్నారు. మేము అతనితో పాటు కూర్చున్నాము. మా నాన్న అతనితో ఇలా మాట్లాడడం ప్రారంభించారు. ఓ అబూ బర్జా, ప్రజలు ఎంతటి దుస్థితిలో పడ్డారో నీకు కనిపించడం లేదా? అతను ఇలా అనడం నేను మొదటగా విన్నాను. ఖురైష్ తెగ పట్ల కోపగించుకొని వారిని నిందించినందుకు నేను అల్లా నుండి ప్రతిఫలం కోరుకుంటున్నాను. ఓ అరబులారా, మీరు దుఃఖంలో సంఖ్యలో తక్కువగా మరియు మార్గభ్రష్టులుగా ఉన్నారని మీకు బాగా తెలుసు. అల్లాహ్ మిమ్మల్ని ఇస్లాం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా వాటన్నిటి నుండి బయటికి తీసుకొచ్చి మీరిప్పుడు చూస్తున్న ఈ శ్రేయస్సు మరియు సంతోషం గల స్థితికి చేర్చారు. మరియు ఒక ప్రాపంచిక సంపద మరియు సుఖాలే మీ మధ్య అల్లకల్లోలం చెలరేగడానికి కారణమయ్యాయి. అల్లా సాక్షిగా షామ్లో ఉన్నవాడు అనగా మర్వాన్ ప్రాపంచిక లాభం కోసం తప్ప మరే దానికోసము పోరాడడం లేదు. మరియు అల్లా సాక్షిగా మీలో ఉన్నవారు కూడా ప్రాపంచిక లాభం కోసం తప్ప మరే దానికోసము పోరాడటం లేదు. మరియు అల్లా సాక్షిగా మక్కాలో ఉన్నవాడు ఇబ్నే హజుబైర్ కూడా ప్రాపంచిక లాభం కోసం తప్ప మరే దానికోసం పోరాడడం లేదు. హదీస్ 229. అబీ వైహ్ రజి అల్లాహున్హు గారి కథనం. హుదైఫా బిన్ అల్ యమాన్ రజి అల్లాహున్హు ఇలా అన్నారు. ఈనాటి కపట వేషధారులు ప్రవక్త గారి కాలంలో వారి కంటే అధ్వాన్నమైన వారు. ఎందుకంటే ఆ రోజులలో వారు చెడు పనులను రహస్యంగా చేసేవారు, కానీ ఈనాడు వారు ఆ పనులను బహిరంగంగా చేస్తున్నారు. హదీస్ 230. అబీ అషాషా రజి అల్లాహున్హు గారి కథనం ప్రకారం హుదైఫా రజి అల్లాహున్హు ఇలా అన్నారు. నిజానికి ప్రవక్త గారి కాలంలో కపటత్వం ఉండేది, కానీ ఈనాడు విశ్వాసం తర్వాత అవిశ్వాసం కుఫ్రు ఉంది. సంఖ్య 231. అబూ హురైరా రజి అల్లాహున్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు. ఒక వ్యక్తి ఎవరిదైనా సమాధి వద్దకు వెళ్ళినప్పుడు అతని స్థానంలో నేను ఉంటే బాగుండేది అని అనుకునేంత వరకు ప్రళయం రాదు. సంఖ్య 232. అబూ హురైరా రజి అల్లాహున్హు గారి కథనం. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు. దౌస్ తెగకు చెందిన స్త్రీలు దియాల్ కులాసా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు వారి పిడుదలు కదిలేంత వరకు ప్రళయం రాదు. దియాల్ కులాసా అనేది దౌస్ తెగ వారి విగ్రహం. ఇస్లాంకు పూర్వం ఉన్న అజ్ఞాన కాలంలో వారు దానిని పూజించేవారు. హదీస్ 233. అబూ హురైరా రజి అల్లాహున్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు. కహ్తాన్ నుండి ఒక వ్యక్తి తన కర్రతో ప్రజలను తరిమి కొడుతూ కనిపించే వరకు అంతిమ గడియ రాదు. హదీస్ 234. అబూ హురైరా రజి అల్లాహున్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు. హిజాజ్ భూమి నుండి ఒక అగ్ని ఉద్భవించి అది బుష్రా వద్ద ఒంటెల మెడలపై వెలుగును ప్రసరింపజేసే వరకు అంతిమ గడియ రాదు. హదీస్ 235. అబూ హురైరా రజియల్లాహు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు. త్వరలోనే యూఫ్రటీస్ నది బంగారు నిధిని బయట పెడుతుంది, కాబట్టి ఆ సమయంలో అక్కడ ఉన్నవారు దానిలో నుండి ఏమీ తీసుకోకూడదు. అల్ అరాజ్ అబీ హురైరా నుండి ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు, కానీ ఆయన ఇలా అన్నారు, అది యూఫ్రటీస్ నది తన కింద ఉన్న బంగారు పర్వతాన్ని బయట పెడుతుంది. సంఖ్య 236. హారిసా బిన్ వహ్బ్ ఉల్లేఖించారు. నేను అల్లా యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనడం విన్నాను. దాన ధర్మాలు చెయ్యండి, ఎందుకంటే ప్రజల జీవితంలో ఒక సమయం వస్తుంది, అప్పుడు ఒక వ్యక్తి తన దాన ధర్మాలతో ఊరూరా తిరుగుతారు, కానీ దానిని స్వీకరించేవారు ఎవరూ దొరకరు. సంఖ్య 237. అబూ హురైరా రజియల్లాహు గారి కథనం. అల్లా ప్రవక్త ఇలా అన్నారు. ఆ గడియ రెండు పెద్ద పెద్ద సమూహాలు ఒకరితో ఒకరు పోడారు కొనే వరకు రాదు. అప్పుడు ఇరుపక్షాలలోనూ అధిక సంఖ్యలో ప్రాణ నష్టం జరుగుతుంది మరియు వారు ఒకే మత సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఉంటారు. 2. సుమారు 30 మంది దజ్జాలు ప్రత్యక్షమయ్యే వరకు మరియు వారిలో ప్రతి ఒక్కరూ తానే అల్లానని ప్రవక్తనని చెప్పుకుంటారు. 3. ధార్మిక జ్ఞానం
హరించబడే వరకు, ధార్మిక పండితుల మరణం ద్వారా. 4 భూకంపాల సంఖ్య పెరిగే వరకు, కాలం వేగంగా గడిచిపోయే వరకు, కష్టాలు ప్రత్యక్షమయ్యే వరకు, అల్ హర్జ్ అంటే హత్యలు పెరిగే వరకు, సంపద సమృద్ధిగా ఉండే వరకు. ఎంత సమృద్ధిగా అంటే ఒక ధనవంతుడు తన జకాతును ఎవరూ స్వీకరించరేమోనని ఆందోళన చెందుతారు. మరియు అతను దానిని ఎవరికైనా సమర్పించినప్పుడల్లా ఆ వ్యక్తి అది ఎవరికి సమర్పించబడిందో నాకు దాని అవసరం లేదు అని అంటారు. ప్రజలు ఒకరితో ఒకరు పోటీ పడే వరకు ఎత్తైన భవనాలను నిర్మించడం. ఒక వ్యక్తి ఎవరిదైనా సమాధి పక్కగా వెళ్తున్నప్పుడు అతని స్థానంలో నేను ఉంటే ఎంత బాగుండేది అని అనుకునేంత వరకు. 11 మరియు పడమటి నుండి సూర్యోదయం అయ్యేంత వరకు. కాబట్టి సూర్యుడు ఉదయించినప్పుడు మరియు ప్రజలు దానిని పడమటి నుండి ఉదయించడాన్ని చూసినప్పుడు వారందరూ విశ్వసిస్తారు, ఇస్లాంను స్వీకరిస్తారు. కానీ అది ఈ సమయం అవుతుంది. అల్లా చెప్పినట్లుగా ఒక ఆత్మ అంతకు ముందు విశ్వసించకపోయినా లేదా తన విశ్వాసం ద్వారా సత్కర్మల ద్వారా మేలును సంపాదించుకోకపోయినా అప్పుడు విశ్వసించడం వలన దానికి ఏ మేలు జరగదు. సురానాంలో 158వ ఆయత్. 2 వ్యక్తులు తమ ముందు ఒక వస్త్రాన్ని పరుస్తున్నప్పుడు దానిని అమ్మలేక మడత పెట్టలేకపోయినప్పుడు ఆ గడియ వస్తుంది. ఒక వ్యక్తి తన ఆడవంట పాలు పితికి ఆ పాలను తీసుకున్న తర్వాత దానిని తాగలేకపోయినప్పుడు ఆ గడియ వస్తుంది. ఒక వ్యక్తి తన పశువుల కోసం ఒక తొట్టిని బాగు చేస్తున్నప్పుడు అందులో తన జంతువులకు నీరు పెట్టలేకపోయడానికి ముందే ఆ గడియ వస్తుంది. ఒక వ్యక్తి తన నోటికి ఒక ముద్దను తీసుకువెళ్ళినప్పుడు దానిని తినలేకపోయినప్పుడు ఆ గడియ వస్తుంది. సంఖ్య 238. అల్ ముగీరా బిన్ షుబా రజియల్లాహు అన్హు గారి కథనం. దజ్జాల్ గురించి నేను అడిగిన అన్ని ప్రశ్నలను ప్రవక్తను మరెవరూ అడగలేదు. ప్రవక్త నాతో ఇలా అన్నారు, అతని గురించి నిన్ను వేధిస్తున్నది ఏమిటి? నేను అన్నాను, ఎందుకంటే ప్రజలు అతని వద్ద రొట్టెల కొండ మరియు నీటి నది ఉంటుందని చెబుతున్నారు. అంటే అతనికి ఆహారం మరియు నీరు సమృద్ధిగా ఉంటాయి. ప్రవక్త అన్నారు, కాదు, అల్లా అతనికి అలాంటిది చేయడానికి అనుమతించలేనంత నీచుడు. కానీ ఇది కేవలం మానవులు అల్లాను విశ్వసిస్తున్నారా లేక దజ్జాల్ను విశ్వసిస్తున్నారా అని పరీక్షించడానికి మాత్రమే. సంఖ్య 239. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త ఇలా అన్నారు, దజ్జాల్ వచ్చి మదీనాకు సమీపంలో ఒక ప్రదేశంలో శిబిరం వేస్తాడు. అప్పుడు మదీనా 3 సార్లు కంపిస్తుంది. ఆ వెంటనే ప్రతి కాఫీర్ మరియు కపెటి అతని వైపు మదీనా నుండి బయటికి వెళ్తారు. సంఖ్య 240. అబూ బకర్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు, అల్ మసీహు దజ్జాల్ కలగజేసిన భయం మదీనాలోనికి ప్రవేశించదు. మరియు ఆ సమయంలో మదీనాకు 7 ద్వారాలుంటాయి మరియు ప్రతి ద్వారం వద్ద 2 దేవదూతలు వాటిని కాపలా కాస్తూ ఉంటారు. సంఖ్య 241. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం. అల్లా యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రజల మధ్య నిలబడి అల్లాను తగిన విధంగా ఆయనను స్తుతించి కీర్తించారు. ఆ తర్వాత ఆయన దజ్జాల్ గురించి ప్రస్తావిస్తూ, నేను మిమ్మల్ని అతని గురించి హెచ్చరిస్తున్నాను మరియు హెచ్చరించని ప్రవక్త ఎవరూ లేరు. అతని అనుచరులను అతని గురించి హెచ్చరించారు, కానీ అతని గురించి ఏ ప్రవక్త కూడా తన అనుచరులకు చెప్పని ఒక విషయాన్ని నేను మీకు చెబుతాను. దజ్జాల్కు ఒంటి కన్ను, కానీ అల్లాహ్కు కాదు. సంఖ్య 242. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, నేను నిద్రిస్తున్నప్పుడు కాబా చుట్టూ తవాఫ్ చేస్తున్నట్లు కలలో చూశాను. ఇదిగో నేను ఎర్రటి తెల్లని రంగులో పల్చటి జుట్టుతో ఉన్న ఒక వ్యక్తిని చూశాను. అతని తల నుండి నీరు కారుతోంది. నేను ఇతనెవరు అని అడిగాను. వారు మరియం కుమారుడు అని జవాబిచ్చారు. అప్పుడు నేను నా ముఖం తిప్పి చూడగా భారీ శరీరం, ఎర్రటి ఛాయ, ఉంగరాల జుట్టుతో ఒంటి కన్ను గుడ్డిగా ఉన్న మరొక వ్యక్తి కనిపించారు. అతని కన్ను బయటకు పొడుచుకువచ్చిన ద్రాక్షలా ఉంది. వారు నాతో ఇతడే దజ్జాల్ అని చెప్పారు. ప్రవక్త గారు ఇంకా ఇలా అన్నారు, అతను ఎక్కువగా పొలిగున్న వ్యక్తి ఇబ్ను ఖత్తాన్. అతను ఉజా తెగకు చెందిన వాడు. సంఖ్య 243. ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఇలా వివరించారు, దజ్జాల్ యొక్క బాధల నుండి అల్లా వద్ద ఆశ్రయం కోరుతూ అల్లా ప్రవక్త గారు ప్రార్థన చేయగా నేను విన్నాను. సంఖ్య 244. హుదైఫా రజియల్లాహు అన్హు గారు వివరించారు, దజ్జాల్ వద్ద నీరు మరియు అగ్ని ఉండేవి. అగ్ని ఎలా కనిపించేది చల్లని నీరుగాను, నీరులా కనిపించేది అగ్నిగాను ఉండేది. హదీస్ 245. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, తొందరపడిన ప్రతి ప్రవక్త తన అనుచరులను ఒంటి కన్ను అబద్ధాల కోరు గురించి హెచ్చరించారు. జాగ్రత్త, అతనికి ఒంటి కన్ను గొలిపేది, కానీ మీ ప్రభువుకు ఆ గొలిపే గుణం లేదు. అతని కళ్ళ మధ్య కాఫీర్ అనే పదం రాయబడుతుంది. ఈ హదీస్ను అబూ హురైరా మరియు ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హుమాలు కూడా ఉటంకించారు.
సంఖ్య 246. అబూ సయీద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒకరోజు అల్లా ప్రవక్త మాకు అద్దజ్జాల్ గురించి ఒక సుదీర్ఘమైన కథనాన్ని వివరించారు. ఆయన మాకు వివరించిన విషయాలలో ఒకటి, అద్దజ్జాల్ వస్తాడు మరియు మదీనా పర్వత మార్గాలలో ప్రవేశించకుండా అతనికి నిషేధం విధించబడుతుంది. అతను మదీనాకు సమీపంలో ఉన్న ఉప్పు ప్రాంతాలలో ఒక దానిలో శిబిరం వేస్తారు. అక్కడ ప్రజలలో ఉత్తముడైన లేదా ఉత్తములలో ఒకడైన ఒక వ్యక్తి అతనికి కనిపిస్తారు. అతను ఇలా అంటారు, అల్లా ప్రవక్త మాకు చెప్పిన కథలోని అద్దజ్జాల్ నువ్వేనని నేను సాక్ష్యం ఇస్తున్నాను. అద్దజ్జాల్ తన శ్రోతలతో ఇలా అంటారు, చూడండి, నేను ఈ వ్యక్తిని చంపి ఆ తర్వాత అతనికి ప్రాణం పోస్తే నా వాదనపై మీకు ఏమైనా సందేహం ఉంటుందా? వారు లేదు అని సమాధానం ఇస్తారు. అప్పుడు అద్దజ్జాల్ ఆ వ్యక్తిని చంపి తిరిగి బతికిస్తారు. ఆ వ్యక్తి అల్లా సాక్షిగా ఇప్పుడు నేను నిన్ను మునుపెన్నడూ లేనంతగా గుర్తిస్తున్నాను అని అంటారు. అప్పుడు అద్దజ్జాల్ అతన్ని మళ్ళీ చంపడానికి ప్రయత్నిస్తాడు, కానీ అతనికి ఆ శక్తి ఇవ్వబడదు. సంఖ్య 247. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మదీనా పర్వత మార్గాలలో దేవదూతలు ఉన్నారు. తద్వారా ప్లేగు గాని అద్దజ్జాల్ గాని దానిలోకి ప్రవేశించలేరు. సంఖ్య 248. అనస్ బిన్ మాలిక్ రలియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త గారు ఇలా అన్నారు, అద్దజ్జాల్ మదీనాకు వచ్చి దేవదూతలు దానికి కాపలాగా ఉండటాన్ని చూస్తారు. కాబట్టి అల్లా తలుచుకుంటే అద్దజ్జాల్ను గాని ప్లేగును గాని దాని దరిదాపుల్లోకి రాలేవు. సంఖ్య 249. జైనబ్ బిన్త్ జహ్ష్ గారి కథనం ప్రకారం ఒకరోజు అల్లాహ్ ప్రవక్త భయంతో ఆమె వద్దకు వచ్చి ఇలా అన్నారు, అల్లా తప్ప మరెవరిని ఆరాధించకూడదు. వారిని సమీపించిన ఆ గొప్ప కీడు వల్ల అరబులకు వినాశనం తప్పదు. ఈరోజు యాజూజ్ మాజూజ్ ఆనకట్టలో ఇలా ఒక రంధ్రం చేయబడింది. ప్రవక్త తన చూపుడు వేలు మరియు బొటన వేలుతో ఒక వృత్తం గీశారు. జైనబ్ బిన్ జహ్ష్ ఇంకా ఇలా అన్నారు, నేను అన్నాను, ఓ అల్లా ప్రవక్త, మనం సజ్జన్లో ఉన్నప్పటికీ మనం నాశనం అవుతామా అని అడగా ప్రవక్త గారు ఇలా అన్నారు, అవును, దుర్మార్గుల సంఖ్య పెరిగితే. సంఖ్య 250. అబూ హురైరా గారి కథనం ప్రవక్త గారు ఇలా అన్నారు, యాజూజ్ మాజూజ్ ఆనకట్టలో ఒక రంధ్రం చేయబడింది. యాజూజ్ మాజూజ్ ఆనకట్టలో ఒక రంధ్రం చేయబడింది. ఉహైబ్ ఉపకథకుడు తన చూపుడు వేలు మరియు బొటన వేలుతో 90 అనే సంఖ్యను చూపించారు.